ఏపీఓఎస్ఎస్ సింగిల్ సిట్టింగ్ ఇంటర్మీడియట్కు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. ఈరోజు తెలుగు ఎగ్జామ్కు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఒకటి, నాటక ప్రదర్శన లక్షణాలు తెలియచేయండి. ఇది 5 మార్కులకు వస్తుంది. కావున విద్యార్థులందరూ కొంచెం కేర్గా వినండి. నాటక ప్రదర్శన లక్షణాలు అంటే ఏంటో ఇప్పుడు మనం చూసుకుందాం. మీరు ఎగ్జామ్స్లో పాయింట్లు వైజ్గా మనం రాసుకున్నట్లయితే మీరు ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఆ నాటక లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాటక ప్రదర్శన విరామం లేకుండా ఉండాలి. చిన్న చిన్న భాగాలుగా చేసుకొని కథను ప్రదర్శించాలి. అశ్లీల దృశ్యాలు ప్రదర్శించకూడదు. నాటకాన్ని చిన్న చిన్న కథలుగా విభజించి ప్రదర్శించాలి. నాటకాలు 2 లేదా 3 గంటలు మాత్రమే ప్రదర్శించాలి. ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా నటీనటుల మాటలు, హావభావాలు ఉండాలి. మాతృభాషలో నాటకాల ప్రదర్శన ఉంటే ప్రేక్షకులకు బాగా అర్థమవుతుంది. ప్రేక్షకుల ఖాళీ సమయంలో మాత్రమే నాటకాన్ని ప్రదర్శించాలి. ఈ విధంగా మనం పాయింట్ వైజ్ రాసుకుంటే తెలుగులో ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంది. మరొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.